హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ స్టేటెడ్ భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి భయ్య. నిజానికి ఎన్టీఆర్ అన్నది అంటే మన లండన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆర్ఆర్ఆర్ టీం అంతా. అంటే మొత్తం కాదు, మన రాజమౌళి గారు, మన కిరవాణి గారు, అలాగే రామ్ చరణ్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళడం అయితే జరిగింది భయ్య. అక్కడ ఒక లుక్లో అయితే కనిపించాడు భయ్య, ఒక గ్యాంగ్స్టర్ లుక్లో. ఆ లుక్ గురించి చాలా వరకు అసలు ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. అంటే ఎన్టీఆర్ అన్న ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి లుక్లో ఇలాంటి డ్రాగన్ అనే సినిమా పడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఊహల్లోకే అసలు కొత్తగా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు భయ్య. చాలా ఎగ్జైట్మెంట్గా కూడా అయిపోతున్నారని చెప్పొచ్చు ఆ లుక్ చూసినప్పటి నుంచి. నాకు కూడా అదే అనిపించింది భయ్య. చాలా రోజుల తర్వాత నేను నిజమైన గ్యాంగ్స్టర్ లుక్ను అయితే చూశాను. మనము ఇప్పటివరకు చాలా సినిమాలు అయితే వచ్చాయి భయ్య, గ్యాంగ్స్టర్ సినిమాలు. కాకపోతే ఇంత పర్టికులర్ లుక్లో అయితే నాకు ఏ సినిమాను కనపడలేదు. అలాగే ఏ హీరో కూడా అంత లుక్లో అయితే కనపడలేదు భయ్య. నార్మల్గానే ఉంటూ గ్యాంగ్స్టర్గా చూపించడం అయితే చాలా సినిమాలు అయితే చూశాం, కానీ ఇది వేరే లెవెల్ అనిపించింది. నేను ఏదో ఊరికే చెప్పట్లేదు, కానీ చాలా వరకు ఆలోచిస్తే మాత్రం ఇలాంటి లుక్లో అసలు వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి పర్టికులర్గా మన ప్రశాంత్ నీల్ గారు ఇలాంటి లుక్ని ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అయితే అనుకుంటున్నారు భయ్య. ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ అన్న ఇలాంటి లుక్లో అయితే కనపడలేదు. అసలు గ్యాంగ్స్టర్ లుక్లోనే నాకు తెలిసినంతవరకు ఎన్టీఆర్ అన్న కనపడలేదు. అలాంటిది ఇలాంటి లుక్లో ఇంకా కనపడలేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. మామూలుగా కొద్దిగా బొద్దుగా కనపడమో, లేకుంటే ఇంకో రకంగా కనపడమో, సన్నగా కనపడ్డాడు కానీ కంత్రి సినిమాలో, కానీ ఈ రేంజ్లో మాత్రం కనపడలేదు. ఇప్పుడు సన్నగా ఉన్నాడు, అలాగే ఒక ఫైటర్ మాత్రం ఉన్నాడు భయ్య. నాకు నిజంగా సూపర్ అనిపించింది లుక్ అయితే మాత్రం. అలాగే ఆ స్టేడియం మొత్తం అసలు మన రామ్ చరణ్ అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనగానే మొత్తం అసలు దద్దరెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఆ రేంజ్లో ఉంది భయ్య ఎన్టీఆర్ అన్న ఇదే. అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ఈ లుక్ పర్టికులర్గా ఈ లుక్తోనే చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు భయ్య. అంటే సన్నగా అయిపోయాడని చెప్పేసి, అలాగే చాలా సన్నగా అయిపోయాడని కూడా వీళ్ళు కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే సినిమా చూడంగానే మీకు ఒకటి అర్థమవుతుంది, ఇలాంటి లుక్ని ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి అని చెప్పేసి. అసలు ఇప్పటివరకు మీరు ఊహించుండరు ఈ లుక్ గురించి. అయితే ఈ లుక్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.